మల్ల యోధులు ఎవరనుకున్నా వీళ్ళు పల్నాటి యుద్ధంలో వీళ్ళు వారసులు, సైనికులు, సామంత రాజులు, వీళ్ళు కన్నమదాసు వర్గీయులు, కన్నమదాసు వారసులు. వీళ్ళు కన్నమదాసు అంటే బ్రహ్మనాయకుడు దగ్గర ఉంటారు. బ్రహ్మనాయనికి మలిదేవరాజుకు ఈయన మహా సైన్యాధ్యక్షుడు కన్నమదాసు, కన్నమనేయుడు. ఆనాడు ఒక పాయింట్ చరిత్ర ఎవరు చేసిన మాల మాదిగలు మీరు గమనించండి, మిగతా సమాజం గమనించండి. కన్నమదాసు అంటే ఒక సౌత్ ఇండియా మహాభారత యుద్ధం జరిగింది. నలగామరాకు మలిదేవకు పల్నాటి యుద్ధంలో మలిదేవరాజుకు బ్రహ్మనాయుడు మహామంత్రి అయితే ఈయన సర్వ సైన్యాధ్యక్షుడు. ఎవరంటే ఈయన కన్నమదాసు, కన్నమనేయుడు మాలా కమిటీ. ఆయన ఆనాడు శ్రీ వైష్ణవ మతాన్ని బ్రహ్మనాయుడు ప్రోత్సహించి వైష్ణవ మతాన్ని రోజు సాపకూడ పోయిన ఆ రోజులు చేసిన 1000 సంవత్సరాల క్రితం. ఇలా ఒక బ్రాహ్మణ, ఒక మాదిగ, ఒక మాల కన్నమదాసు, తర్వాత చాకలి తన కొడుకు మన బాలచంద్రుడు, వీళ్ళందరూ కలిసి రోజు భోజనం చేస్తుంది ఇంట్లో. ఇంటర్ కాస్ట్ కులాలకు మ్యారేజ్లకు సపోర్ట్ చేసిండు బ్రహ్మనాయుడు. ఆయన శ్రీ వైష్ణవ మతంలో ఆయన మాల కులస్తుడు కన్నమదాసు. అయితే ఓడిపోయిన తర్వాత కన్నమదాసు సైన్యం మొత్తం మాల కదా పట్టుబడితే ఆమె నాయకులు నమ్మ మాలని వెలిమాల చట్టం చేస్తే మాలలు ఉండాలి. వీళ్ళు వెలిమాలలు అంటే ఇక్కడ ఉంటే వీళ్ళకు ఊటకు ఉండదు, అన్నం ఉండదు, పని ఉండదు అని నిబంధనలు పెట్టేది. వాళ్ళని వెలిస్తే వాళ్ళు వచ్చి కాకతీయ కాలంలో మాల సైన్యం చేస్తారు. ఆ మాల సైన్యం కాకతీయ రాజ్యం కొలాప్స్ అయితే ఆ రెడ్డి సైన్యం కొండబీటి రాజ్యం స్థాపించుకుంటారు. ఈ మాల సైన్యం పోయి దేవరకొండ రాచకొండ రాజ్యాన్ని స్థాపించుకోరు. దేవరకొండ రాచకొండ ఇప్పుడు మాలలు దేవరకొండ రాచకొండ మాదిరా మేము వారసులు గొప్ప చెప్పుకోరు. మీరు మాల కమిటీ గొప్ప చెప్పుకోరు, మంచిగా ఉంటుంది. అట్లా అంటే మీరు మాయలుదులు, యుద్ధ వీరులు, ఇది మీ మాల కమిటీ చాలా గొప్పది. అరే